హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైతు బంధు నిధులు రెడీ అంటూ లేటెస్ట్గా మనకైతే హెడ్లైన్ రావడం జరిగింది. అయితే రైతు బంధు డబ్బులు మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ రైతు భరోసాకు సంబంధించి మనకు ఈ నెల 30వ తేదీన రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే ఇక్కడ చూసుకుంటే నిధులు రెడీ అంటూ హెడ్లైన్ చూసుకోవచ్చు. రేపటి నుంచి వానాకాలం రైతు భరోసా విడుదల ఖమ్మం సభ నుంచే మొదలు అంటూ చూసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు పెట్టుబడి సాయం పంపిణీకి రూపాయలు 9,000 కోట్లు అవసరం. జూలై 15 లోపు రైతులందరికీ పూర్తిగా జమ చేసేలా ప్రణాళిక. బ్యాంకుల్లో క్యాష్ సర్దుబాటు చేయాలని ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ. ఉద్యోగుల బకాయిలకు 2,000 కోట్లు. శాలరీలు, పెన్షన్లు స్కీమ్లతో జూలై ఒక్క నెలలోనే దాదాపు 20,000 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం. ఆర్బీఐ నుంచి 11,500 కోట్ల రుణమైతే తీసుకోవడంతో పాటు రాష్ట్రం సొంత ఆదాయం సర్దుబాటు అంటూ హెడ్లైన్ చూసుకోవచ్చు అన్నమాట. సో మనకు కంప్లీట్గా శాలరీలు, బకాయిలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, వివిధ సంబంధించి అన్నీ మనకు రిలీజ్ అయితే చేస్తామంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. జూలై నెక్స్ట్ మంత్లోనే మనకు కంప్లీట్ దాదాపు 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతాయి. అలాగే 9,000 కోట్లు వచ్చేసి రైతు బంధుకు సంబంధించి విడుదల చేస్తామని చెప్పారు. అయితే రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులను సిద్ధం చేసింది. వానాకాలం సీజన్ రైతు భరోసా పథకం పంపిణీ ప్రక్రియ ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది. ఖమ్మంలో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభ వేదికగా ఎకరాకు 6,000 రూపాయల చొప్పున జమ చేయడానికి సర్కారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రైతుల ఖాతాలో నగదు జమ చేయడానికి ఆర్థిక శాఖ ఇప్పటికే 9,000 కోట్ల రూపాయలను సిద్ధం చేసినట్లు సమాచారం. రాబోయే జూలై 15వ తేదీ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైనటువంటి రైతులందరి ఖాతాల్లో ఈ నిధులు పూర్తిగా చేరేలా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగుతుంది. క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్యాంకుల ద్వారా నేరుగా నగదు బదిలీ చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాల సాంకేతిక పరిపాలనపరమైన అనుమతులకు సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి చేస్తున్నారంటూ చూసుకోవచ్చు. రైతు భరోసా నిధులు మొత్తం 10-15 రోజుల్లో రైతుల ఖాతాలో జమ కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా పలు కీలక చర్యలు చేపట్టింది. దీంతోపాటు ఉద్యోగుల బకాయిలు 2,000 కోట్లు, వారి శాలరీలు, పెన్షన్లు, ఆసరా పెన్షన్లు ఇవ్వనున్నందున క్షేత్రస్థాయిలో ఎక్కడ నగదు కొరత రాకుండా చూడడానికి బ్యాంకుల్లో తగినంత క్యాష్ సర్దుబాటు చేయాలని కోరుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకు రాష్ట్ర ప్రభుత్వం అయితే లేఖ రాసినట్లు తెలుస్తుందంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు జూలై 1 నుండి జూలై 2 వారాల పాటు రైతుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున బ్యాంకింగ్ సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నత అధికారులు కూడా స్థానిక బ్యాంకు ప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చూసుకోవచ్చు. 70 లక్షల మంది రైతులకు 1,50,00,000 ఎకరాలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతులకు 1,50,00,000 ఎకరాలకు ఎకరాకు 6,000 రూపాయల చొప్పున జమ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పెట్టుబడి సాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించి నిధులు కేటాయించింది. ఉద్యోగులకు దీర్ఘకాలంగా బకాయి ఉన్నటువంటి వివిధ రకాల ఏరియర్స్ చెల్లింపుల కోసం ప్రతి నెల ఇస్తామని చెప్పిన దాదాపు 2,000 కోట్లను ప్రత్యేకంగా సిద్ధం చేసింది. ఈ బకాయిలను కూడా జూలై నెలలోనే పూర్తిగా క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అటు అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తూనే ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే ఉద్యోగుల బకాయిలను కూడా చెల్లించనుంది. రాబోయే జూలై నెలలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, పరిపాలన కోసం అత్యంత భారీ స్థాయిలో నిధులను ఖర్చు చేయబోతుందంటూ కూడా చూసుకోవచ్చు. అలాగే మనకు సాధారణంగా వచ్చే నెల వారి ఉద్యోగుల శాలరీలు, పెన్షన్లకు రూపాయలు 6,000 కోట్లతో పాటు రైతు భరోసా, ఉద్యోగుల బకాయిలు లాంటి ఇతర ముఖ్యమైన పథకాలను కలుపుకొని ఒక్కో జూలై నెలలోనే దాదాపు మనకు కంప్లీట్గా 20,000 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తుందన్నమాట. మొత్తానికైతే మనకు ఈ రైతు భరోసా డబ్బులను రేపటి నుంచి రైతుల ఖాతాలో జూలై 15వ తేదీ వరకు కంప్లీట్గా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఒక్కో రైతుకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు ఖాతాలు జమ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా కొత్తగా పట్టా పాస్బుక్ పొందినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే నెక్స్ట్ మంత్ జూలై 5వ తేదీలోపు
అప్లికేషన్ పెట్టుకోవాలి. 5 లోపే మీరు మీ యొక్క దరఖాస్తులు అక్కడ మీకు దరఖాస్తులు ఇస్తే రైతు వేదికలో దరఖాస్తులు ఇస్తే జూలై 15 లోపు మీకు రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు మీ యొక్క అకౌంట్లో రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్. ఎలాంటి సందేహాలు నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.